హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజు అయితే చికెన్తో రెండు మంచి రెసిపీస్ అయితే చూసుకుందాం. ఇవి చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతాయి. రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ గ్రేవీ అలాగే చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదు, చాలా త్వరగా అయిపోతుంది ఈ రెండు రెసిపీస్ అనేవి. అలాగే చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి వీటి ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా అయితే చికెన్ గ్రేవీకి కావాల్సినవి చూసుకుందాం. 2 ఆనియన్స్, 2 టమాటోస్, అల్లం 2 అంగుళాల ముక్క, అలాగే వెల్లుల్లి 5 రెబ్బలు, ధనియాలు 1 స్పూను, లవంగాలు 3, దాల్చిన చెక్క 1/2 ఇంచు, గసగసాలు 1 స్పూన్ తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇది పేస్ట్ పట్టుకున్నాక ఒక బాండీ తీసుకుని ఇందులోకి 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ని వేపుకున్నాక ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇది బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు దీనిలోకి వేసుకోవాల్సిన పొడి మసాలా చూసుకుందాం. 3 ఇంచుల అల్లం ముక్క, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు 1 స్పూను, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలా పౌడర్ని వేసుకోవాలి. దీంతో పాటుగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్గా ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను. అదేలాగా ఒకసారి ప్రిపేర్ చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 2 టమాటా, ధనియాలు 1 స్పూను, అల్లం 2 ఇంచెస్, వెల్లుల్లి 6 రెబ్బలు వేసుకుని ఇది మెత్త పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులోకి 6 స్పూన్లు ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకుని ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ చికెన్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వీటిని మూత పెట్టి వదిలేయాలి. మళ్ళీ 5 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూను, కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 అవర్ ముందుగానే నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను. 2 కప్పుల రైస్కి 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. కప్పుకి వచ్చి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని హై ఫ్లేమ్లో
ఒక 10 మినిట్స్ దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. వీడియోలో చూసినట్లయితే చూసారు కదా, చాలా పొడి పొడిగా ఇక్కడ తడి లేకుండా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు ఉండని చేస్తే మనకి ఎంతో టేస్టీగా చికెన్ పులావ్ అనేది కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, 2 రెసిపీస్ ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.